రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహాన్ని తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత కంటోన్మెంట్ నివాసానికి మృతదేహాన్ని తరలించనున్నారు. మరోవైపు లాస్య నందిత నివాసానికి పార్టీ కార్యకర్తలు భారీగా తరలిస్తున్నారు. లాస్య మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సంతాపం తెలిపారు. రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారు. 37 ఏళ్ల చిన్న వయసులో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. తండ్రి సాయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి లాస్య నందితను ప్రమాదాలు వెంటాడుతున్నాయి. చివరకు రోడ్డు ప్రమాదం ఆమెను బలి తీసుకుంది. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు ఔటర్ రింగ్ రోడ్డుపై లారీని ఢీకొట్టి డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లాస్య నందిత అక్కడికక్కడే చనిపోయారు. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కారు డ్రైవర్. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్చెరు ఆసుపత్రికి అమిదా హాస్పిటల్కు తరలించారు. అక్కడ నుండి ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పటాన్చెరు ఆసుపత్రిలో హరీష్ రావు లాస్య నందిత మృతదేహానికి నివాళి అర్పించారు. ప్రమాద సమయంలో లాస్య నందిత సికింద్రాబాద్ నుండి సంగారెడ్డి జిల్లా సదాశివపేట వెళుతున్నారు. డ్రైవ్ చేస్తుండగా లాస్య నందిత మరో ఫ్రంట్ సీట్లో కూర్చున్నట్టుగా తెలుస్తోంది. లాస్య నందిత మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. లాస్య నందిత ఇక లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న గత ఏడాది అనారోగ్యంతో మరణించడంతో ఆ టికెట్ను అప్పటికే బీఆర్ఎస్లో చురుగ్గా ఉన్న లాస్య నందితకు కేటాయించారు. గద్దర్ కుమార్తె వెన్నెలపై 17,000 ఓట్ల పై చిలుకుతో లాస్య నందిత ఘన విజయాన్ని సాధించారు. లాస్య నందిత ఈరోజు కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈరోజు తెల్లవారుజామున కారు ప్రమాదానికి గురైంది. కారులో లాస్య నందిత ప్రయాణిస్తున్నారు. కారు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయాల పాలైనట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారు. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. కారు ప్రమాద దృశ్యాలు మనం చూడొచ్చు. అతి వేగంగా కారు వెళ్లి ముందున్న వాహనాన్ని తప్పించబోయి రైలింగ్ ఢీకొట్టినట్టుగా సమాచారం అందుతోంది. ఇంకా దీనిపై పోలీసులు పూర్తిగా నిర్ధారించాల్సి ఉంది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జురుజైంది. అసలు ఆ ప్రమాదంలో ఫ్రంట్ సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్లోనే చనిపోయారు. కారు డ్రైవర్కు కూడా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. అతివేగం, నిర్లక్ష్యం, నిద్రమత్తులో ఉండటం, ఆ సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం ఈ ప్రమాదానికి కారణాలుగా తెలుస్తున్నాయి. మరోవైపు లాస్య నందిత భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఇప్పటికైతే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అమిదా హాస్పిటల్కి మొదట తరలించారు. కారు ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను అమిదా హాస్పిటల్ పటాన్చెరులో హాస్పిటల్ తరలించారు. అక్కడే హరీష్ రావు వెంటనే హుటాహుటి అక్కడ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి గమనించారు. లాస్య నందిత అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. అక్కడ నుండి గాంధీ ఆసుపత్రికి ఆమె డెడ్ బాడీని తరలించారు. మరోవైపు లాస్య నందిత కుటుంబానికి మేము అండగా ఉంటామంటూ పార్టీ ముఖ్య నాయకులు చెప్పారు. అలాగే కార్యకర్తలంతా కూడా ఆమె నివాసానికి వెళుతూ ఉన్నారు. మరోవైపు హరీష్ రావు అలాగే ఇతర బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కూడా లాస్య నందిత కుటుంబంతో మాట్లాడుతున్నారు. మేము అండగా ఉంటామంటూ భరోసా ఇస్తున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా లాస్య నందిత ఇంటికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, పోస్ట్ మార్టం పూర్తయి ఎప్పుడు ఆమె భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే వీలుంది? డాక్టర్లు ఏమంటున్నారు? మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు ఏం చెప్తున్నారు? కృపా, కొద్దిసేపటి క్రితం ఇటు పటాన్చెరు నుంచి లాస్య నందిత మృతదేహం గాంధీ మార్చిరీకి చేరుకుంది. మరికొద్దిసేపట్లో పోస్ట్ మార్టం కూడా
జరగబోతుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో అక్కడ నుంచి మృతదేహాన్ని పటాన్ చెరువులోని అమేద ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి కూడా మృతదేహాన్ని తరలించడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లో ఆమె మృతదేహానికి అటు పోస్ట్ మార్టం కూడా జరగబోతుంది. ఇక ప్రమాదానికి సంబంధించి కూడా అటు ఇప్పటికే మనకి అతివేగంగా కారు లారీని ఢీకొట్టడం, ఆ తర్వాత ఓవర్ పక్కనే ఉన్న అటు డివైడర్ ఢీకొట్టడంతో కూడా ఈ దుర్ఘటన జరిగినట్టుగా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. ఇక పోస్ట్ మార్టం జరుగుతున్న గాంధీ ఆసుపత్రులకు కూడా ప్రస్తుతానికైతే ఇటు మాజీ మంత్రులు ఇటు హరీష్ రావుతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదం నుంచి తుట్లో తప్పించుకున్న లాస్య నందిత ప్రస్తుతం ఈరోజు ఉదయం ఇటు ఓరర్ మీద చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మరణ వార్త తెలిసిన దగ్గర నుంచి కూడా ప్రస్తుతానికి అయితే వాళ్ళంతా కూడా షాక్ గురైన పరిస్థితి కనిపిస్తుంది. తల్లి కూడా ఇప్పటికే ఇంకా షాక్లో ఉన్న ఘటన ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు గాంధీ మాచురి వద్దకి చేరుకోవడం జరిగింది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఆమె పార్థివ మృతదేహాన్ని చూసి కూడా ఒకటి కన్నీటి పరమైన దృశ్యాలే మనకైతే గాంధీ మాచురి వద్ద చూసుకున్నా. ప్రస్తుతం విజస్లో చూసుకోవచ్చు మాజీ మంత్రి హరీష్ రావు నేరుగా ఇటు ఉస్మానియా ఆసుపత్రి మాచురికి చేరుకొని ఆ మాచురికి సంబంధించిన తంతునంతా కూడా ఆయన దగ్గర నుండి పరవిస్తున్నారు. ఇక దీంతో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడ చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం చూసుకోవచ్చు కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం అయితే కూడా ఇటు పార్టీ ముఖ్య నాయకులు కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఇటు పటాన్ చెరువు వద్ద నుంచి కూడా ఆమె మృతదేహాన్ని గాంధీ మాచురికి తరలించడానికి మరికొద్ది సేపట్లో ఇటు పోస్ట్ మార్టం ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ఆమె ఇంటికి లాస్య మృతదేహాన్ని కూడా తరలించబోతున్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది. ఇక ఈ వార్త తెలుసుకున్న ఇటు పార్టీ ముఖ్య నాయకులతో పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా కూడా కొంత షాక్ ఉన్న పరిస్థితి కనిపించింది. మూడోసారి లాస్య నందితను మృత్యువు వెంటాడంతా కూడా ప్రస్తుతానికి వాళ్ళంతా షాక్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండ సభ ముగించుకొని వస్తున్న సందర్భంలో అక్కడ గోడ రోడ్డు ప్రమాదం జరిగింది. అక్కడ స్వల్ప గాయాలతో లాసనంతా తప్పించుకోవడం జరిగింది. కానీ ఈరోజు తెల్లవారుజామున ఓవరాల్ మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం మృత్యు వెంటాడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విజస్లో చూసుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు అదేవిధంగా స్థానిక కార్యకర్తలంతా కూడా ఒక్కొక్కరుగా గాంధీ మాచురికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు ఉదయం పటాన్ చెరువులోని అమేద ఆసుపత్రికి వెళ్ళి లాసనందిత మృతదేహానికి నివాళులర్పించారు. అక్కడ నుంచి కూడా ఆమె మృతదేహాన్ని గాంధీ మాచురికి తరలించాలంటూ చెప్పడంతో ఆయన సూచన మేరకు కొద్దిసేపటి క్రితమే ప్రత్యేక అంబులెన్స్లో కూడా ఇటు స్థానికులంతా కూడా గాంధీ మాచురికి తరలించడానికి మరికొద్ది సేపట్లో కూడా ఇటు పోస్ట్ మార్టం తంతు కూడా ప్రారంభంగా చేస్తుంది. ఏదైనా కానీ ఒక యువ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పార్టీ శ్రేణులంతా కూడా కొంత దిగ్భ్రాంతికి లోనైన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె కుటుంబ సభ్యులంతా కూడా ఇంకా షాక్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజుల క్రితము జరిగిన ఇన్సిడెంట్ నుంచి చల్ప గాయాలతో నాశనందిత బయటపడింది, ప్రాణాలతో బయటపడిందని అందరూ అనుకుంటున్న సందర్భంలో కూడా ఒక్కసారిగా ఈరోజు ఓరర్ మీద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రస్తుతానికైతే కొంత వాళ్ళంతా కూడా కొంత షాక్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరిని కదిలించినా కానీ లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తాను జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కృప కిరణ్, లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 9న సాయన్న అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఈరోజు ఫిబ్రవరి 23 అంటే 4 రోజులు, సంవత్సరం 4 రోజుల వ్యవధిలో వారి కుటుంబంలో మరో విషాదం. మరి ఈరోజు పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత లాస్య నందిత భౌతిక కాయాన్ని ఎప్పుడు కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు? అంత్యక్రియలపై ఏమైనా వివరాలు అందుతున్నాయా? ఎప్పుడు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనే దానిపై?
గడిచిన ఏడాదిగా లాస్యానందిత కుటుంబంలో కూడా మృత్యువు వెంటాడుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది ఫిబ్రవరి 19వ తేదీన లాస్య తండ్రి సాయన్న కూడా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన పరిస్థితి కనిపిస్తుంది. అప్పుడు ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో ఆ కుటుంబాన్ని కొంత మృత్యు వెంటాడినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంది. ఎన్నికల తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో లిఫ్ట్లో ఇరుక్కపోయి అప్పటికే చాలా వ్యయ ప్రయాసాలు పడి చాలా శ్రమ కోర్చి కూడా అప్పుడు ఆమె బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఇటీవల నల్లగొండలో జరిగిన ఒక పార్టీ సంబంధించిన సభకు అటెండ్ అయి తిరిగి వస్తున్న సందర్భంలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆమె స్వల్పగాలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు తెల్లవారుజామున 3 ఇన్సిడెంట్స్ సంబంధించి కూడా సరిగ్గా ఏడాది తండ్రి చనిపోయిన ఏడాదిలో 2 ఇన్సిడెంట్స్లో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ మూడవసారి మాత్రం మృత్యు ఒడి నుంచి కూడా ఆమె బయటికి రాని పరిస్థితి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే వారు సాయన్న చనిపోయిన ఏడాది తర్వాత కూడా ఎప్పటిప్పుడు మెల్లమెల్లగా కోలుకున్న తర్వాత ఆయన లక్ష్యాలను నెరవేర్చు ఆమె ఎమ్మెల్యేగా ఆయన స్థానంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా కొంత ఆ షాక్ నుంచి కోరుకుంటున్న సందర్భాలను కూడా మొన్న ఇన్సిడెంట్ కూడా తాజాగా కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిధులు కొంత ఎప్పుడే బయటపడుతున్న సందర్భంలో కూడా ఒకసారిగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో ప్రస్తుతానికైతే కుటుంబ సభ్యులు కొంత షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కొంత ఏడాది నుంచి కూడా ఆ ఫ్యామిలీలో కొంత విషాద ఛాయలే మనం అనుకునే చెప్పుకోవాల్సి ఉంటుంది. కానీ కొంత ఉన్నత స్థానాలకు వెళ్ళి ఆమె కొంత యువ ఎమ్మెల్యే ఇంకా రాజకీయ భవిష్యత్తు చాలా ఉంది అనుకున్న సందర్భంలో కూడా ఒకసారిగా ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో ఆమె తనువు చాలించడం కూడా అందరినీ కలిచివేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. విజువల్స్లో చూసుకోవచ్చు. నేరుగా మాజీ మంత్రి హరీష్ రావు గాంధీ మాచురికి చేరుకున్నారు. ఇక్కడ ఆమె సంబంధించిన అది ఏదైతే పోస్ట్ మార్టం సంబంధించిన తంతును కూడా దగ్గరుండి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమె మరణవార్త తెలుసుకోగానే వెంటనే ఊటావుటినా కూడా అక్కడ పటాన్ చెరువులోని ఆమె మృతదేహాన్ని ఉంచిన అమేద ఆసుపత్రికి వెళ్ళడం, అక్కడ పార్థివ విధానానికి నివాళులర్పించడం కూడా జరిగింది. అక్కడ నుంచి నేరుగా గాంధీకి తరలించాలి, అక్కడే పోస్ట్ మార్టం చేయాలంటూ కూడా ఆయన చెప్పడంతో కూడా అక్కడ నుంచి ఆమె మృతదేహాన్ని కూడా ఇక్కడికైతే తరలించిన ప్రస్తుతం చూసుకోవచ్చు. కొద్దిసేపటికి సుమారుగా 15 నిమిషాల క్రితం కూడా ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించలేదు. ప్రస్తుతానికైతే మార్చురీలో పోస్ట్ మార్టం సంబంధించిన కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఇక ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. దగ్గరుండి ప్రస్తుతం మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయ్యతో పాటు హరీష్ రావు కూడా మార్చురీ వద్ద ఉన్న ఏర్పాటు చేసిన అయితే మృతులకు సంబంధించిన బంధువులు కూర్చొని ఏదో ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలో కూర్చొని కూడా పార్టీ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో కూడా పోస్ట్ మార్టం కార్యక్రమం పూర్తయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడ నుంచి నేరుగా ప్రస్తుతం నివాసం ఉంటున్న ఏదైతే అక్కడ ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి అక్కడ కూడా కార్ఖానా ప్రాంతానికి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు. కార్ఖానాకి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అందుకు సంబంధించిన అప్పుడు అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా కిరణ్, బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్లో చాలామంది ముఖ్య నాయకులతో అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులతో కూడా సాయన్నకు అంటే దివంగత నేత సాయన్నకు సత్సంబంధాలు ఉన్నాయి. వీళ్ళెవరైనా లాస్యానందిత భౌతికాయానికి నివాళి అర్పించడానికి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వస్తున్నారా? ఎవరైనా అక్కడికి వచ్చారా? లాస్యానందిత ఫ్యామిలీకి సంబంధించి కూడా కుటుంబ పార్టీలకు అతీతంగా కూడా చాలా సన్నిహిత సంబంధాలను చెప్పుకోవాల్సి ఉంటుంది. సాయన్న చాలా సుదీర్ఘంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచే కూడా వివిధ రాజకీయ పార్టీతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. తన ఒక పార్టీలో ఉన్నా కూడా ఏదైనా పని కావాలని అడిగితే కూడా అప్పుడు అధికారంలో సంబంధించిన పార్టీలు కూడా అతడికి సాయన్న ఏదైనా చిన్న సహాయం అయినా కూడా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఆయన కూతురు లాస్యానందిత చనిపోవడంతో కూడా ఉదయం నుంచి ఇటు అధికార ప్రతిపక్ష పార్టీతో పాటు నేరుగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. పిన్న వయసులో రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే చనిపోవడం తనను తీవ్రంగా కలిచివేసినట్టు కూడా రేవంత్ రెడ్డి తన ప్రకటనలో కూడా పేర్కొనడం జరిగింది. ఇక వీరితో పాటు మంత్రులు కూడా చాలామంది మంత్రులు కూడా ఎందుకంటే సాయన్నతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొంత చాలా దగ్గర రిలేషన్ మెయింటైన్ చేశాడు. అందుకు సంబంధించి కాబట్టి ఏడాది ఆయన చనిపోయి ఏడాది అవుతుంది. ఆ లోపలే ఏడాది పూర్తయి 3 రోజుల నేపథ్యంలో
సాయన్న కూతురు కూడా తనువు చాలించడం, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కూడా వారు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇటీవల కాలంలో ఆయన చనిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఆ కుటుంబాన్ని కొంత వెన్నుదండగా ఉంటుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో, కంటోన్మెంట్ ఎన్నికల్లో లాసరింతను గెలుపుకు ఇటు పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ దగ్గర నుంచి స్థానిక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు అందరూ కూడా స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలంతా కూడా ఆమెకి చేదోడు వాదకు నిలబడ్డారు. తండ్రి లేని లోటును తీర్చే ప్రయత్నం కూడా చేశారు. కొంత ఎన్నికల సమయంలో ఆమెకి వెన్నుదండగా ఉంటూ కూడా కొంత కష్టపడ్డ పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె ఎన్నికల్లో ఆమెతో పనిచేసిన చిన్న స్థానిక నాయకుడి దగ్గర నుంచి బీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో, ముఖ్యంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత. ఎందుకంటే ప్రతి వ్యక్తిని కూడా ఆప్యాయంగా అన్నాన్ని పలకరించే వ్యక్తి కాబట్టి, యువతి కాబట్టి చాలా బాధగా ఉంటుంది. ఎప్పుడైనా దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆప్యాయంగా తను ఒక ఎమ్మెల్యే అని కూడా అనే ఒక కొంత ప్రోటోకాల్ పాటించకుండా ఆప్యాయంగా పలకరించడం, ఏదైనా సహాయం కోసం వెళ్తే కూడా తన తండ్రి సాయన్న ఏ విధంగా సహాయం చేసేవాడు అట్లనే కూడా లాసనంతా కూడా కొంత సేవా దృక్పథంతో ఉండేది. స్థానిక కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు, నియోజకవర్గ సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు కూడా మాట్లాడడం, ముఖ్యంగా ఎన్నికల సమయంలో తన తండ్రిని మైమర్పించే విధంగా ప్రచారం చేయడం, ఇంటింటి క్యాంపెయిన్ చేయడంతో పాటు చాలా సీనియర్ సంబంధించిన మంత్రులు ఉన్నప్పుడు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి క్యాంపెయిన్ చేయడం వెళ్ళినప్పుడు కూడా వారు ఎక్కడ నొప్పించకుండా వారితో పాటు వాళ్ళు చెప్పిన ఇండికేషన్ పాటాడుతూ ప్రచార సమీక్ష కూడా చేసినట్టుగా చెప్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో, ముఖ్యంగా ఎన్నికల ప్రచార సమయంలో చాలా హార్ట్ఫుల్గా ఉండేది. పలకరించినప్పుడు అన్నాన్ని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిగా ప్రస్తుతానికైతే ఎవరిని కదిలించినా కూడా అదే సోదరి వెళ్ళినట్టుగా మనం చూసాం. ఇంకెవరెవరు ఉన్నారు? అలాగే బీఆర్ఎస్ కి సంబంధించి హరీష్ రావు, తలసానితో పాటు ఇంకెవరైనా నేతలు అక్కడికి చేరుకున్నారా? ప్రస్తుతానికైతే ఇటు లాస్యానందిత చెల్లి కూడా ఇక్కడికి చేరుకుంది. దాంతోపాటు ఆమెకి కొంత దగ్గర సన్నిహిత సంబంధాలు ఉన్న కొంతమంది స్నేహితులు కూడా ప్రస్తుతానికైతే అటు గాంధీ మార్చి వద్దకు చేరుకున్నారు. తల్లి మాత్రం ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు. ఇంకా ఆమె షాక్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం లాస్యానందిత మరణ వార్త తెలుసుకున్న తర్వాత కూడా ఆమె కొంత షాక్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏం మాట్లాడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆ పోస్ట్ మార్టం వద్దకి మాత్రం ఆమె లాస్యానందిత చెల్లితో పాటు కొంతమంది స్నేహితురాలు కూడా ప్రస్తుతానికి వచ్చారు. వారు ఎక్కడికి పటాన్చెరు అమేద్ హాస్పిటల్ నుంచి మృతదేహాన్ని ఇక్కడ తీసుకొచ్చిన సందర్భంలో అంబులెన్స్ నుంచి మృతదేహాన్ని కిందకి తరలించి మార్చిడి గదిలోకి తెచ్చుకున్న సందర్భంలో ఒక్కసారిగా మృతదేహం మీద పడి కూడా మున్నీరుగా వెలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత వాళ్ళంతా కూడా ఇంకా షాక్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎవరిని కదిలించినా కూడా విషాద హృదయంతో వారంతా కూడా ప్రస్తావితున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక నేరుగా పటాన్చెరు నుంచి కూడా మృతదేహం వెంటనే మాజీ మంత్రి హరీష్ రావు తాటు స్థానిక మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కూడా నేరుగా ప్రస్తుతానికైతే ఇటు గాంధీ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. మరొక 20 నుంచి 30 నిమిషాల మధ్యలో కూడా పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి ఆమె మృతదేహాన్ని కూడా ఇటు కంటోన్మెంట్లోనే అటు ఇంటికి తరలించే అవకాశం అయితే ఉంది. కిరణ్, ఇక ప్రమాదం ఎక్కడ జరిగిందో, కారు ప్రమాదం ఎక్కడ జరిగిందో ఆ ప్లేస్ నుంచి, అంటే అక్కడ ప్రమాదం జరిగిన దృశ్యాలు, కారణాలు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, వివరాలు అందించడానికి మా ప్రతినిధి సునీల్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ వివరాలు చూద్దాం.